హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు? దాని వివరాలు తెలుసుకుందాం రండి. అంతరిక్షంలో ఆస్ట్రోనట్స్ ఏ విధంగా జీవిస్తారు, వారి జీవన విధానం ఎలా ఉంటుంది, రండి ఇప్పుడు తెలుసుకుందాం. స్పేస్లో పరిశోధనల నిమిత్తం తరచూ భూమి నుంచి పెద్ద సంఖ్యలో ఆస్ట్రోనట్స్ వెళ్ళటం సాధారణమైపోయింది. అయితే అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి, ఆస్ట్రోనట్స్ అక్కడ ఎలా నివసిస్తారు, అక్కడ మైక్రోగ్రావిటీ కారణంగా వాళ్ళు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల గురించిన సందేహాలు మన మదిలో తరచూ రేకెత్తుతూ ఉంటాయి. వ్యోమగాముల జీవితానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. అంతరిక్షంలో వ్యోమగాముల జీవన శైలి మనలా కాకుండా చాలా భిన్నంగా ఉంటుంది. ఆహారం కోసం భూమి నుంచి ప్రత్యేక వస్తువులను తీసుకెళ్తారు. గతంలో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. పిల్లలు తినగలిగే ఆహారాన్ని మాత్రమే తీసుకువెళ్ళేవాళ్ళు. ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని ట్యూబ్ రూపంలో తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. టెక్నాలజీ కూడా చాలా అభివృద్ధి చెందింది. ఆస్ట్రోనట్స్ ఇప్పుడు థర్మోస్టెబిలైజ్డ్, తక్కువ తేమ ఉన్న ఆహారాన్ని తింటున్నారు. ఆస్ట్రోనట్స్ తినే ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటిల్లో నీరు ఉండదు, పండ్లు తిన్నట్లు తినొచ్చు. అలాగే నీటితో కలిపి తినే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. వీటి తయారీలో ప్రత్యేకంగా డబ్బాల్లో ప్యాక్ చేసి వాటర్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవే కాకుండా సహజంగా తినే కొన్ని పదార్థాలు, ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో గింజలు, ఇతర పదార్థాలు ఉంటాయి. వీటిని కూడా ప్రత్యేకంగా ప్యాక్ చేస్తారు. అయితే అంతరిక్షంలో ఆహారాన్ని బరువును బట్టి పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకుంటారు. అంతరిక్షంలో వ్యవసాయం, ఇది సాధ్యమేనా? ఇటీవల నాసా అంతరిక్షంలో 4 నెలల పాటు ప్రత్యేకమైన మిరప మొక్కను క్యూరేట్ చేసి అందులో మిరపకాయలను పండించింది. ఈ మిరపకాయలను వ్యోమగాములు తిన్నారు కూడా. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటంలో ఆస్ట్రోనట్స్ జీవితం కూడా మునుపటి కంటే చాలా తేలిగ్గా మారింది. అంతరిక్షంలో ఫుడ్ డెలివరీలు ఉంటాయా? అంతరిక్షంలోకి ప్రవేశించాక భూమి నుంచి వస్తువులను అక్కడి వ్యక్తుల కోసం పంపడం అసాధారణమని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నేటి టెక్నాలజీలతో అది కూడా సాధ్యపడుతుంది. ఆస్ట్రోనట్స్ బంధువులు వారి కోసం అనేక వస్తువులను పంపుతారు. స్వీట్లు, పుస్తకాలు, మ్యాగజైన్లు, ఫోటోలు, ఉత్తరాలు వంటి వస్తువులను కార్గో ప్యాకేజీల ద్వారా భూమి నుంచి అంతరిక్ష కేంద్రానికి పంపుతారు. ఆ విధంగా విషయాలు వారికి చేరతాయి. అంతరిక్ష కేంద్రంలో ఆస్ట్రోనట్స్ కోసం 2 వేరువేరు లైబ్రరీలు కూడా ఉన్నాయి. మిషన్ కంట్రోల్ సెంటర్ సహాయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా మాట్లాడగలరు. ఈమెయిల్, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా కనెక్ట్ అయ్యి సమాచారాన్ని అందిస్తుంటారు. ప్రత్యేక టాయిలెట్లు, వ్యోమగాముల మరుగుదొడ్లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఈ టాయిలెట్లు పూర్తిగా హ్యాండ్ హెల్డ్, ఫుట్ హోల్డ్గా ఉంటాయి. తద్వారా వారు కూర్చోవడానికి, నిలబడటానికి ఎటువంటి సమస్యలు తలెత్తవు. ఇవి ప్రత్యేకమైన వ్యాక్యూమ్ టాయిలెట్లు. వ్యర్థాలను గాలి ద్వారా ట్యాంక్లోనికి తీసుకువెళ్తుంది. మూత్ర విసర్జన కోసం వ్యాక్యూమ్ పైపులను వినియోగిస్తారు. అంతరిక్షంలో వ్యోమగాములకు మోషన్ సిక్నెస్ ఉంటుందా? భూమి మీద చాలామంది మోషన్ సిక్నెస్ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కారు, రైలు, ఫ్లైట్, పడవలో ప్రయాణిస్తున్నప్పుడు కడుపులో తిప్పినట్లు, తల తిరిగినట్లు అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అయితే కొన్ని నెలల తరబడి వ్యోమగాములు అంతరిక్షంలో గడుపుతారు. మరి వారికి కూడా ఈ సమస్య ఉంటుందా అంటే ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. వ్యోమగాములు అంతరిక్షంలోకి ప్రయాణించేటప్పుడు అనారోగ్యంతో బాధపడవచ్చు. ఈ పరిస్థితిని స్పేస్ అడాప్టికేషన్ సిండ్రోమ్ అంటారు. అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ వాతావరణానికి అడ్జస్ట్ కావడానికి శరీరానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ సమస్య తలెత్తుతుంది. స్పేస్ సిక్నెస్ ఎంతకాలం ఉంటుంది? శరీరం మైక్రోగ్రావిటీకి అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది. దీంతో స్పేస్ సిక్నెస్ దాదాపు కొన్ని రోజుల నుంచి 1 వారం వరకు ఉండే అవకాశం ఉంది. అయితే మొదటి కొన్ని రోజులు చాలా ఒత్తిడిగా ఉంటుంది. లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. కొంతమంది ఆస్ట్రోనట్స్ ఈ పరిస్థితికి త్వరగా అలవాటు పడతారు. మరి కొంతమందికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు. ఈ కాలంలో సహనం చాలా ముఖ్యం. ఆస్ట్రోనట్స్ అంతరిక్షంలోకి వెళ్ళటానికి ఎలా సిద్ధమవుతారు? ఆస్ట్రోనట్స్ అంతరిక్షంలోకి వెళ్లే ముందు ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. వారు మైక్రోగ్రావిటీకి సమానమైన పరిస్థితులను సృష్టించే
సిమ్యులేటర్లను ఉపయోగిస్తారు. ఇది వారి శరీరాలు, మనసును ఎదుర్కొనే మార్పులను సిద్ధం చేస్తుంది. ఆస్ట్రోనట్స్ తమ మిషన్ల సమయంలో ప్రశాంతంగా, కంపోజ్గా ఉండటానికి బ్రీతింగ్, రిలాక్సేషన్ పద్ధతులను కూడా ప్రాక్టీస్ చేస్తారు. అయితే అక్కడి వాతావరణానికి అడ్జస్ట్ అయ్యే సమయం ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఓపికగా ఉండటం, శరీరం అలవాటు పడటానికి సమయం ఇవ్వటం చాలా ముఖ్యం. ఆస్ట్రోనట్స్ యొక్క రోజువారీ జీవితం ఏ విధంగా ఉంటుంది రండి తెలుసుకుందాం. నిద్ర. వ్యోమగాములు సాధారణంగా 16 గంటల మిషన్ తర్వాత 8 గంటలు నిద్రపోతారు. వ్యక్తిగత శుభ్రత. ఆస్ట్రోనట్స్ స్పాంజి స్నానాలతో తమను తాము వ్యక్తిగతంగా శుభ్రపరుచుకుంటారు. ఆహారం మరియు నీరు. ఆస్ట్రోనట్స్ ఆహారం మరియు నీటిని తీసుకుంటారు మరియు టాయిలెట్ల నుంచి నీటిని రీసైకిల్ చేస్తారు. వ్యర్థాల నిర్వహణ. ఆస్ట్రోనట్స్ వ్యర్థాలను తగ్గించి వనరులను సంరక్షిస్తారు. వ్యాయామం. ఫిట్గా మరియు ఆరోగ్యంగా ఉండటానికి ఆస్ట్రోనట్స్ వ్యాయామం కూడా చేస్తారు. ఖాళీ సమయం. ఆస్ట్రోనట్స్ చదవగలరు, సంగీతం వినగలరు, సినిమాలు చూడగలరు మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.